హాయ్ అండి, వెల్కమ్ టు అలిజా గార్డెన్. అలిజా గార్డెన్లో చూడండి ఎంత మంచి కిచెన్ వేస్ట్ చూడండి, ఎంత మంచిగా చేశాను. కిచెన్ వేస్ట్ ఎందుకంటే నేను చెప్పాను కదండి చెరుకు పిప్పి తీసుకుంటానని. చెరుకు పిప్పి నేను ఇంట్లో వచ్చిన చికెన్ కిచెన్ వేస్ట్ అదంతా ఒక దాంట్లో వేస్తానండి. ఆ డబ్బాలలో వేసుకుంటా, సంచులలో, కవర్లు కూడా చూశారు, కవర్లు కూడా వేసాను, చాలా వేసాను. తీసి డబ్బాల నుంచి కొంచెం సేపు ఆరేసుకోవాలండి. ఇది కొంచెం ఎందుకంటే అందులో కొంచెం వేడిగా ఉంటుంది అన్నట్టు డబ్బాలో వేసాం కదా, అందుకోసము. ఇందులో కూడా ఉంది చూడండి ఎంత మంచిగా అయిందో. ఇదైతే మొక్కలు ఉంటాయి కదా, చెట్లు, ఆకులు, తీగలు, అవన్నీ అందులో వేసాను. అవి వేస్తే అది మంచిగా అయిపోయింది. ఎంత మంచిగా అయింది చూడండి, ఎరువు అయినట్టు అయింది కదా. మేకల ఎరువు అంటే ఎవరన్నా నమ్ముతారు కదా, అట్లా అయిపోయింది కదా. ఎంత మంచిగా చెరుకుది కూడా వేసానండి ఇందులో కూడా. అవి ఇక్కడ వైట్ సంచి ఉంది కదా, అందులో కూడా నిండుకుంది చెరుకుది. ఇప్పుడు మనము మొక్కలు ఒక్కొక్క మొక్క తెచ్చుకుంటాం కదండి. నాకు డబ్బాలు లేవనేసి అలా ఉంచేసాను. ఈరోజు ఏంటంటే 2 మొక్కలు ఉన్నాయి, ఆ 2 మొక్కలు పెట్టుకుందాం మనము. అందుకోసం 2 మొక్కల గురించే 2 డబ్బాలకి వేస్తున్నాను కిచెన్ వేస్ట్. మనం కిచెన్ వేస్ట్ మనకు జమ చేసుకుని కిచెన్ వేస్ట్ వేసుకున్నామంటే మొక్కలు చాలా బాగా వస్తాయండి, మనకి చాలా మంచిగా వస్తాయి, మంచిగా ఉంటాయి కూడా. అందరు ఇప్పటి నుంచి మీరు చేసుకోవాలనుకోండి, మీకు మనసులో ఉండేటోళ్ళు అందరూ కొంచెం కొంచెం కానీ ఒక సంచిలో కానీ వేసి పెట్టుకోండి మీ కిచెన్ వేస్ట్. మీరు మొక్కలు పెట్టుకోవచ్చండి, ఎందుకంటే పడేసుకోవద్దండి. పడేసుకున్నామంటే మనం ఇది కిచెన్ వేస్ట్ ఎంత పడేసుకున్నా ఆ రోజు మనకు దొరకాలంటే చాలా కష్టం అండి. మనకు దొరకాలంటే కన్నా ఒక సంచికి వేసుకుని పక్కన పెట్టుకున్నా అంటే ఏం పాడవదండి, మంచిగా ఉంటుంది. ఇది దొండ ఉసిరండి. నేను ఎక్కడ శ్రీ వెంకట దుర్గా నర్సరీ వనస్థలిపురం నుంచి తెచ్చానండి. 2 సార్లు వెళ్ళాను వనస్థలిపురానికి. ఇంతకుముందు కూడా ఒకసారి వెళ్ళాను, నేను వీడియోలో చెప్పాను. చాలా మంచిగా ఇస్తారండి మొక్కలు అతను. ఏదైనా కూడా గ్యారంటీ మొక్క తన దగ్గర తెచ్చుకునేది. నిన్ను కూడా టీవీలో చూసేపోయినాను, ఆయన యాడ్ చూసి వెళ్ళాను. ఇక్కడ మన జీడిమెట్ల ఎక్కడ ఉంది, వనస్థలిపురం ఎక్కడ ఉంది చూడండి. ఈ మూల నుంచి ఆ మూలకి వెళ్ళాలి కదండి. ఆయన కూడా వెళ్ళాను, నేను మా ఆటోలో వెళ్ళాము, వెళ్ళిపోయి తీసుకొచ్చుకున్నానండి. 2 సార్లు తెచ్చుకున్నాను. ఈ మొక్క వచ్చి దొండ ఉసిరి వచ్చి 400కి ఇచ్చారండి. ఇది ఇక్కడైతే కనుక మనకి లేదంటే కనీసం ఇంకా వాళ్ళ రేట్లు మనం చెప్పొద్దు, కానీ అక్కడైతే మంచిగా ఇస్తున్నారండి. మన రేటుకి మన మొక్కలకి చాలా మంచి, చాలా బెనిఫిట్గా మంచిగా చెప్పిస్తాడు అతను. పాపము మంచి అతను, చాలా బాగా ఇస్తాడు. ఇంతకుముందు కూడా నేను అది వాటర్ అది పెద్ద రేగిపండు చెట్టు తెచ్చుకున్నాను. చాలా అసలు ఆడనే పూత కాపు ఉండిందండి, తెచ్చుకున్నాను. ఇప్పటికి 4-5 సార్లు హార్వెస్ట్ చేశానండి. చాలా మంచిగా వస్తుంది, చాలా సూపర్ వస్తుంది. కాయ కూడా సైజు కూడా చాలా మంచిగా పెరుగుతుంది. ఇంతకుముందు కూడా నేను అంజీర్ మొక్క తెచ్చుకున్నాను. ఆ అంజీర్ మొక్క కూడా అంజీర్ కాయలు కూడా వచ్చినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక మొక్క తెచ్చుకున్నాను అంజీరకాయ. 2 ఉన్నాయండి ఇప్పటికి. 2 రేక్ చెట్లు ఉన్నాయి, 2 అంజీరపు చెట్లు ఉన్నాయి నా దగ్గర. అన్నీ ఇంకెందుకంటే 2 తీసుకొని ఒక బకెట్లు పెట్టుకుంటే కూడా మంచిగా ఉంటుంది కదా. డ్రమ్ములో ఆ రోజుకి డ్రమ్ములలో వేసుకోవచ్చు. ఇప్పటికైతే ప్రస్తుతానికి బకెట్లలో వేసుకుందామని వేసుకుంటున్నాను. మనకి ఎట్లా వీలైతే అట్లా చేసుకోవాలండి. ఎంత మనకి ఎంతవరకు ఉంటే అంతవరకే చేసుకుందాము. ఇప్పటికైతే ప్రస్తుతానికి డబ్బాలలో వేస్తున్నాను. అదే డబ్బా కొంచెం కింద పగలు కొట్టేసి డ్రమ్ములైనా పెట్టుకోవచ్చు. ఆ రోజుకి పెద్దగా అయిందంటే మొక్క డ్రమ్ములైనా పెట్టుకోవచ్చు మనం, ఏం కాదు, అంత ఇబ్బంది ఏమి ఉండదండి మనకి. ఇప్పటికి ప్రస్తుతానికి మొక్క మంచిగా బతకాలంతే. ఎన్ని రోజులు పెడతామండి మనం అలాగా, కవర్లలో పెట్టలేం కదా చాలా రోజులు. అందుకోసమే మంచిగా కిచెన్ వేస్ట్ అనేది మనం జమ చేసుకొని పడేసుకోకుండా పెట్టుకున్నాం అనుకోండి, ఆ కిచెన్ వేస్ట్ చాలా మంచిది. సరే అండి, బై అండి.